హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొన్న బలభద్రపురం టెంపుల్కి వెళ్ళామని చెప్పాను కదా. సో అక్కడ బలభద్రపురం బాబావారి టెంపుల్ అయిపోయిన తర్వాత పక్కనే అంటే అన్న సంతర్పణ చేస్తారు కదా. ఆ పక్క నుంచి వెళ్తే మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కనిపిస్తుంది. అచ్చు తిరుపతి వెళ్ళినంత ఫీల్ అయితే ఉంటుందండి. సో ఖచ్చితంగా బలభద్రపురం వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఆ టెంపుల్ని విజిట్ చేయండి. స్వామివారు చాలా నిండుగా ఉంటారు. యాక్చువల్లీ మేము వెళ్ళిన టైం అయితే 1 o'clock అయిపోయింది. అందుకని చెప్పేసి టెంపుల్ క్లోజ్లో ఉంది. బట్ దర్శనం అయితే చేసుకొని వచ్చేసాము. ఇంకా పక్కనే ఇక్కడ లింగాలు కనిపిస్తున్నాయి కదా. శివాలయం అయితే చిన్నది అలా ఉంది. చాలా బాగుంది. ఆ టెంపుల్లో వెళ్ళి మనమే వాటర్తో అభిషేకం చేసుకోవచ్చు అంట. ఇక్కడ విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి, అమ్మవార్లు ఇదంతా. సో లాస్ట్ టైం నేను కార్తీక మాసం అప్పుడు వెళ్ళినప్పుడు అంత అబ్జర్వ్ చేయలేదు అసలు నేను. ఇది నిజంగా రియల్ రథం అనుకున్నాం మేమందరం కూడా, కానీ కాదండి. ఇక్కడ అలా నిజంగా ఎలా చేశారంటే అంత బాగుంది. నిజంగా ఆవిడ ఎవరో కానీ ఇక్కడ బాణాలు పడిపోయినాయి లేపుతుంది. తర్వాత ఇది చేసినవి అని చెప్తే ఆవిడే నిజంగా ఆశ్చర్యపోయింది. నేను అలా అక్కడున్న ప్రతి ఒక్కరిని టచ్ చేసి దండం పెట్టుకున్నాను. బలభద్రపురం వెళ్ళినప్పుడు మీరు ఎప్పుడైనా చూసుంటే కమెంట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.